వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరు మొదలైందా? పాత పేరు కొత్త ఏజెండా అంటూ కవిత లీకులు ఇస్తుంటే అయ్యో ఆ పేరును మిస్ అవుతున్నామంటూ కేటీఆర్ ఎమోషనల్ అవుతున్నారు. గులాబీ గూటిలో ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ కాబోతుందా? అసలు ఈ టైటిల్ ఎవరి సొంతం కానుంది? అన్న చెల్లెల మధ్య ఈ పేరు చుట్టూ జరుగుతున్న రాజకీయం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? తన కొత్త పార్టీ పేరులో టీఆర్ఎస్ అనే పదం ఖచ్చితంగా ఉండేలా కవిత ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు కార్యకర్తల మనోభావాల పేరుతో కేటీఆర్ కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్ ను తవ్వి తీస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ వైపు మళ్లడం కేవలం పార్టీ పేరు మార్పు మాత్రమేనా, లేక అధికారం కోల్పోయాక పోగొట్టుకున్న తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ క్యాచ్ చేసే ప్రయత్నమా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్. ఒక పార్టీ పేరును మార్చాలన్నా లేదా అదే పేరుతో కొత్త పార్టీ పెట్టాలన్నా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. బీఆర్ఎస్ కార్యవర్గ తీర్మానం చేసి ఈసీకి పంపిస్తే పేరు మార్చుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం అందుబాటులో ఉందా లేదా అన్నది ముఖ్యం. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ అనే పేరు కోరితే ఆ పేరుపై అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉన్న రిజిస్టర్ పేర్లతో పోలిక ఉంటే ఈసీ అనుమతి లభించడం చాలా కష్టం. ఒకప్పుడు కారు సారు సర్కారు అంటూ ఏకతాటిపై నడిచిన గులాబీ శ్రేణుల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాతే పార్టీకి కష్టాలు మొదలయ్యాయన్న వాదన కేడర్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ అనే పాత పేరు మీద పడ్డాయి. ఆ పేరును దక్కించుకునేందుకు కేటీఆర్ కవిత మధ్య లోపాయికారి యుద్ధం నడుస్తుందా? పాత పేరు కొత్త ఎజెండాతో కవిత హింట్ ఇచ్చారా? అసలేం జరుగుతుంది? తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ పేరును వదులుకోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్నామన్నది పార్టీ శ్రేణుల అంతర్గత మదనం. ఇప్పుడు అదే పేరును మళ్లీ తెరపైకి తెచ్చి క్యాడర్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. మనం టీఆర్ఎస్ పేరును మిస్ అవుతున్నాం, పేరు మార్పు వల్లే నష్టపోయామంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీశాయి. అంటే మళ్ళీ పేరు మార్పు ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఆ టైటిల్ ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె బాంబు పేల్చారు. తన సొంత పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ కావచ్చు అంటూ ఆమె ఇచ్చిన ఇంటి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. తెలంగాణ అనే పదం చుట్టూ తిరిగే రాజకీయం టీఆర్ఎస్ పేరుతో ముడిపడి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో మళ్ళీ పాత బ్రాండ్ నేమ్ ద్వారానే పునర్వైభవం వస్తుందని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే ఈ టైటిల్ వార్లో పై చేయి ఎవరిది? కేటీఆర్ ఆకాంక్ష నెరవేరి బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా, లేక కవిత చెప్పినట్లు ఆ ఖాళీగా ఉన్న టైటిల్ తో కొత్త సమీకరణలు మొదలవుతాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 2022 డిసెంబర్ 8న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ బులెటిన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో నేత తన పార్టీ పేరును రిజిస్టర్ చేసే క్రమంలో పాత టైటిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, అదే సమయంలో తమ పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ పేరు మార్చిన సమయంలోనే టీఆర్ఎస్ అనే టైటిల్ ను ఇతరులకు కేటాయించవద్దని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు. సాధారణంగా ఒక పార్టీ పేరు మారినప్పుడు పాత పేరును సుమారు 6 ఏళ్లు ఫ్రీజ్ చేయాలని కోరే అవకాశం ఉంటుంది. అయితే భారత రాజకీయ చరిత్రలో ఒక పార్టీ తన పేరును పూర్తిగా మార్చుకున్న సందర్భాలు చాలా అరుదు. సాధారణంగా పార్టీలు చీలి కొత్త గ్రూపులుగా ఏర్పడతాయి తప్ప మాతృ పార్టీ పేరు మారడం అనేది కొత్త అంశం కావడం వల్ల పాత టైటిల్ విషయంలో ఈసీ గైడ్ లైన్స్ పై స్పష్టత లేదని నిపుణులు అంటున్నారు. తెలంగాణ మ్యాప్ స్థానంలో ఇండియా మ్యాప్ వచ్చి చేరినప్పటికీ గులాబీ జెండా కారు గుర్తు అలాగే కొనసాగుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పేరుపై కేటీఆర్ స్పందించడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ పేరును మరెవరూ తన్నుకుపోకుండా చూడటం, అవసరమైతే ఆ పేరుపై తమకున్న హక్కును కాపాడుకోవడం బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకవైపు పాత పేరుతో ప్రజల్లోకి వెళ్తామని కొందరు సంకేతాలు ఇస్తుండటం, మరోవైపు టెక్నికల్ అంశాలను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ అప్రమత్తం అవ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ టైటిల్ చుట్టూ పెద్ద రాజకీయ యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. పాత టైటిల్ ఎవరి సొంతం అవుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.